ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం. 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ ఉందో లేదో చెక్ చేయాలన్నా, లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అసలు లెవెల్స్ ఎలాగున్నాయో చెక్ చేయాలంటే HbA1c టెస్ట్ ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ఇది చేయించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. HbA1c ఇది 3 months ఆఫ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్ట్గా ఉంటే మనకి షుగర్ లేనట్లేనా? లేదు, దీంట్లో చాలా వేరియబుల్స్ ఉన్నాయి. సో గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్, దీని మెడికల్ టెర్మినాలజీ HbA1cని గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం. సో ఇక్కడ హీమోగ్లోబిన్ అని వాడాను కాబట్టి ఎవరికైతే రక్తహీనత ఉంటుందో, హీమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుందో వీళ్ళల్లో HbA1c డైరెక్ట్గా కోరిలేట్ కాదు షుగర్స్కి. ఎందుకంటే హీమోగ్లోబినే తక్కువ ఉన్నప్పుడు షుగర్ బైండింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. సో అది అబ్నార్మల్గా హై లెవెల్ చూపించేదానికి ఆస్కారం ఉంది. సో ఇన్ ద కాంటెక్స్ట్ పేషెంట్ని బట్టి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరికి HbA1c హై ఉంది అని చెప్పి డయాబెటీస్ మీకు ఉందని చెప్పకుండా మిగతావి కూడా మనం అనలిటికల్గా చూసుకొని దాని క్రమంలోనే డయాబెటీస్ అనేది టార్గెట్ చేయాలి. మిగతా అంటే మళ్ళీ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఈ మధ్యకాలంలో రీసెంట్గా కొన్ని రీసెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనిపెట్టే విధంగా టెస్ట్లు ఉన్నాయండి. అవి కూడా చేసుకొని పర్టికులర్గా ఫస్ట్ టైం డయాగ్నోసిస్ ఉన్నప్పుడు అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరగాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే HbA1c అనేది అసలు ఎంత లెవెల్ ఉండాలి డాక్టర్ గారు? ఐడియల్ సినారియో లెస్ దెన్ 5, 5.7 నుంచి 6.5 వరకు ప్రీ డయాబెటీస్. ఓకే. 6.5 అండ్ అబవ్ ఈజ్ డయాబెటీస్. 7 ఉంది. 7 ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు. మరి ఈ కాంటెక్స్లో ఇది ట్రూ పిక్చర్ అయినా కాదా, ఏమైనా రక్తహీనత ఉందా, వీళ్ళ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్ ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాలి. తర్వాత HbA1c టెస్ట్ చేసే కిట్లు కూడా కరెక్ట్గా ఉన్నాయా, ఎక్స్పైరీ కాకుండా ఉన్నాయా, దాన్ని కరెక్ట్గా స్టోర్ చేయాల్సిన విధానంలో ఉన్నాయా. సో అందుకోసమే డైరెక్ట్గా HbA1c మీదే రిలై కాకుండా మిగతా టెస్టులు కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మనకి ఇది కరెక్ట్గా డయాగ్నోసిస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. తరచుగా నా దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు, సడన్గా HbA1c కనిపించిందండి, దీన్ని ఎలా చేయాలి అని. వాళ్ళల్లో మేము చూస్తున్న క్లినికల్ ప్రాక్టీస్లో ఆ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్గా ఉండడం, లేకపోతే ఇది చూసి అనవసరంగా ట్యాబ్లెట్లు స్టార్ట్ చేసి వాళ్ళు లో షుగర్తో ప్రజెంట్ అవ్వడం, ఇలాంటి ఫ్రీక్వెంట్గా గమనిస్తుంటాం. కాబట్టి డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా కాస్త ఓపిక బట్టి చేసిన దానివల్ల పేషెంట్కి అనర్థాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఇంటికి వచ్చి టెస్ట్ తీసుకునే వాళ్ళు అది కరెక్ట్గా వస్తుందా డాక్టర్ గారు, లేదా అక్కడ ల్యాబ్కి వెళ్ళి ఇచ్చింది కరెక్ట్గా వస్తుందా? సో ఇన్ జనరల్గా ఆ స్పెసిమెన్ ప్రాసెసింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అవుద్దండి. ఇప్పుడు ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు, దాన్ని ఎంత త్వరగా ప్రాసెస్ చేస్తున్నారు, ఎంత సేఫ్గా దాన్ని తీసుకెళ్తున్నారు, దాని స్టోరేజ్ కరెక్ట్గా ఉందా లేదా, సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఫ్యాక్టర్స్. సో ఆ ఫ్యాక్టర్స్లో మనకి వాళ్ళు ఎంత మేనేజ్ చేస్తున్నారనేది ఎవరికి ఐడియా లేదు కాబట్టి దాని గురించి చెప్పడం కాస్త కష్టమే. కానీ ఐడియల్గా ల్యాబ్లో వెళ్ళి ఇస్తే ఆల్వేస్ బెటర్ రిజల్ట్స్, ఎందుకంటే త్వరగా ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి. అయితే డాక్టర్ గారు, మరి ఈ తిన్న తర్వాత తినక ముందు షుగర్ లెవెల్స్ కనిపించాయి అన్నప్పుడు, ఇది కూడా ఎక్కువగానే ఉంది HbA1c లెవెల్ అన్నప్పుడు, వెంటనే మందులు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా డయాబెటీస్లో? మందులు స్టార్ట్ చేయకముందు కొన్ని లేయర్స్ ఆఫ్ థింగ్స్ చేయాలి. ఫస్ట్ నేను చెప్పినట్టు నిర్ధారణ చేసుకోవడం, ఇది నిజంగానే అబ్నార్మల్ రికార్డింగ్గా కాదు. రెండోది, మనం న్యాచురల్ పద్ధతులు ఏమైనా ట్రై చేసామా లేదా. అంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ అయిపోతుందండి, విపరీతంగా తింటారు చాలామంది. బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షుగర్స్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే దాంట్లో ఉన్న స్వీట్నెస్ అలాంటిది కాబట్టి. మరి ఈ మ్యాంగోస్ అన్నీ మానేస్తే వీళ్ళకి రిజాల్వ్ అయిపోతుంది. సో లెవెల్ ఆఫ్ ప్రజెంటేషన్ బట్టి ఉంటుంది. ఇందాక చెప్పాను 6.5 అండ్ అబోవ్ ఇస్ డయాబెటీస్ అని. కరెక్ట్గా 6.5, 7 మధ్యన వచ్చారనుకోండి, వాళ్ళకి కాస్త లెవరేజ్ ఇచ్చి మనం న్యాచురల్ పద్ధతులు ట్రై చేయొచ్చు. అదే HbA1c 12 వచ్చింది అనుకుందాం, వీళ్ళల్లో మనం కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ హై, డబుల్ ద నార్మల్ లెవెల్. సో అందుకోసం
పేషెంట్ కాంటెక్స్ట్ బట్టి ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక హార్ట్ డిజీజ్ పర్సన్ ఆర్ ఏదైనా మేజర్ అవయవం ఎఫెక్ట్ అయ్యే పర్సన్ ఉన్నారనుకుందాం, వీళ్ళల్లో బార్డర్ లైన్ డయాబెటీస్ కనిపించినా కానీ బికాస్ డయాబెటీస్ కారణంగా అవయాల మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పేషెంట్ కండిషన్, ఆ కాంటెక్స్ట్, ఆ ఉన్న ప్రాబ్లం ఏంటి, దాని క్రమంలో దీన్ని అప్రోచ్ అవ్వాలి. సో ఇట్స్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ వాల్యూ. అవును. సో దీనికి డిక్టమ్ లాగా ఈ టెక్స్ట్ బుక్లో 1, 2, 3 లాగా కాకుండా పేషెంట్ కండిషన్ బట్టే మా అప్రోచ్ అనేది మేము మార్చుకోవాల్సిన అవసరం. ఏజ్ని బట్టి కూడా మనము ఈ HbA1cని కన్సిడర్ చేస్తామా? ఏజ్ని బట్టి కూడా కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే నేను ఇందాక రక్తహీనత గురించి చెప్పాను, ఎక్కువగా విమెన్ గురించి చెప్పాను. వయసు పైబడిన వాళ్ళలో కూడా పోషకాహారాల లోపాలు వివిధ రకాలుగా ప్రజెంట్ అవుతాయి కాబట్టి వాళ్ళలో కూడా రక్తహీనత వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని కూడా ఉద్దేశించి మేము చూసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు ఇన్నేళ్ల సర్వీస్లో మీరు ఎంతో కాలంగా ఉన్నారు. అయితే ఎవరికైనా షుగర్ వచ్చి పూర్తిగా తగ్గిపోయింది అనేది ఉందా డాక్టర్ గారు? అంటే ఇక్కడ చూడండి, చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే స్ట్రెస్ కారణంగా షుగర్ వస్తుంది. ఎవరికైతే విపరీతంగా స్ట్రెస్ ఉంటుందో షుగర్ వస్తుంది. సో స్ట్రెస్ అనేది ఏంటంటే ఇన్ఫెక్షన్ స్ట్రెస్సే, మానసిక ఒత్తిడి కూడా స్ట్రెస్సే, నిద్ర లేకపోవడం కూడా స్ట్రెస్సే. ఇలాంటి వాళ్ళల్లో ఏదైనా టెంపరీగా ప్రాబ్లం వచ్చిన వాళ్ళల్లో మేబీ ఫర్ 2-3 months షుగర్ కనిపించి మళ్ళీ కనపడకపోవడం అనేది జరుగుద్ది. బట్ ఇన్ జనరల్ ప్రాక్టికల్గా చూసుకుంటే ఒకసారి షుగర్ వస్తే అది జీవితకాలం వచ్చినట్టే. వెరీ వెరీ రేర్ ఇన్స్టెన్సెస్లో ఈ టెంపరీ ట్రాన్సిషన్ అనేది చాలా మటుకు వినుంటారు. ప్రెగ్నెన్సీలో వస్తుందని మళ్ళీ పోయిందని. వీళ్ళలో కూడా చాలా ఎక్కువ శాతం మందికి లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ రావడం అనేది శాస్త్రపరంగా స్టాటిస్టికల్ డేటా పరంగా కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి ఇన్ జనరల్ ఒక్కసారి వస్తే అది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. మందులు వాడితే మంచిది, బెటర్. అండ్ మందులు వాడడం పక్కన పెట్టేసి చాలా మంది ఏంటంటే మళ్ళీ చెక్ చేసుకోరు. ఆ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ అది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎన్నాళ్ళకి ఒకసారి అంటే 3 monthsకి ఒకసారి యావరేజ్గా ఈ HbA1c సరిపోతుందా, లేదా మళ్ళీ ఏమైనా పెరిగినట్లు ఉందా అనిపించి మళ్ళీ చేసుకోవచ్చా? అంటే ఇక్కడ ఎంత ఫ్రీక్వెంట్గా చేయడం అనేది కాదు కానీ పేషెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూసుకోవాలండి. HbA1c ఆర్గన్ డ్యామేజ్కి డైరెక్ట్ మార్కర్. అది హైగా ఉంటే అవయాలు ఎఫెక్ట్ అవుతాయి, ఇది రుజువులు. సో సపోజ్ ఒక పర్సన్కి 12 ఉందనుకుందాం, మనం ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ దాన్ని తక్కువ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా. అదే ఇంకో పర్సన్కి 6.5 ఉందనుకుందాం, రెండోసారి చేసాం అప్పుడు కూడా 6.5 ఉందనుకోండి, జనరల్లీ ఫ్రీక్వెన్సీ కాస్త పెంచేస్తాం. ఊరికే చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ స్టెబిలిటీ ఉంది. పేషెంట్ కాంటెక్స్ట్ బట్టే ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి, ఏమి మార్పులు వస్తున్నాయి అని గమనించుకొని దాని క్రమంలో టెస్ట్లు అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు షుగరే లేదు అంటే ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఈ షుగర్ టెస్టులు చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్? జనరల్ రికమెండేషన్స్ అగైన్, ఇది వరకు 35 years అండ్ అబవ్ కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోండి అని. ఇప్పుడు ఈ మారుతున్న కాలంలో ఈ వెస్టర్నైజేషన్ ప్రోగ్రాంలో నేను 20 సంవత్సరాలకే చెప్తున్నా. 20 yearsకి పర్టికులర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, రిస్క్ అంటే ఏంటి, ఫ్యామిలీలో ఉంది, ఊబకాయం ఉంది, ఇన్యాక్టివిటీ ఉంది, అలాంటివి ఏమైనా మార్కర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ 20 సంవత్సరాల నుంచే ఇది మానిటర్ చేయడం బెటర్ అని మేము గమనిస్తూ ఉన్నాం. అదే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఈ దీంట్లో. ఫిక్స్డ్ గైడ్ లైన్స్ కాకుండా ఫ్లెక్సిబిలిటీ అనేది అవసరం ఇక్కడ. ఇప్పుడు ఇంకేదో చిప్ లాంటిది వచ్చింది పెడుతున్నారు షుగర్ మానిటర్ చేయడానికి అంటున్నారు, ఏంటి డాక్టర్ గారు అది? ఇది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది స్మాల్ డివైస్ కనుక్కున్నారు. సింపుల్ డివైస్, ఈ చేతి మీద దాన్ని అటాచ్ చేస్తారు, దానికి ఒక కంప్యూటర్ కనెక్షన్ ద్వారా షుగర్ మానిటరింగ్ డైరెక్ట్గా మీ ఫోన్కి మానిటరింగ్ వచ్చేస్తుంది. అబౌట్ 14 days ఆఫ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. సో మనకి హెచ్చుతగ్గులు ఎక్కడ జరుగుతున్నాయి, దీన్ని ఎలా మార్చుకోవాలనేది చాలా ఎఫెక్టివ్గా మనకి గైడెన్స్ ఇస్తుంది. సో అది డెఫినెట్గా డయాబెటిక్ పేషెంట్స్లో అందరికీ రికమెండ్ చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్ అది. ఓకే, కరెక్ట్గా వస్తాయి వాల్యూస్ అనేవి. అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ టైం టు టైం వేరియేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనము 2 సార్లు చెక్ చేసి వచ్చేసి ఇది బాగుంది అని అనేది డిసైడ్ అయిపోతున్నాం. అయినా కానీ HbA1c ఎక్కువ వచ్చింది, ఎందుకు వచ్చింది సార్ అంటారు.
సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సీజీఎం పెట్టుకుంటే ఏ టైంలో ఎక్కువ అవుతుంది అనేది క్లియర్గా చూపించేస్తుంటుంది. కాబట్టి ఆ విధంగా మందులు కూడా అడ్జస్ట్ చేయడానికి మాకు ఈజీగా డైరెక్షన్స్ దొరుకుతాయి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలామంది కూడా HbA1c ఒకసారి నార్మల్ ఉంటుంది, కానీ తర్వాత వేరే టెస్టులు చేస్తే కనుక షుగర్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. మీరు చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము. సో పోస్ట్ లంచ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు ఇలాంటివి చెక్ చేసుకుంటే కనుక కరెక్ట్గా ఉంటుంది. అది డాక్టర్ చెప్పిన విధంగా మందులు వాడుకోవాలి. సో మనకు నచ్చినట్లుగా తగ్గిపోయింది అని చాలామంది కూడా డాక్టర్ 2 టాబ్లెట్లు రాస్తే ఒక టాబ్లెట్ వేసుకునే వాళ్ళని ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. మేజర్ ఇష్యూ అది. నాకు ఈ డోస్ ఎక్కువైపోయింది అని వాళ్ళంతరకు వాళ్ళే మానేసే వాళ్ళని కూడా మనం చూసాము. వీళ్ళలో ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు, చాలా అతి నీరసం కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో టాబ్లెట్స్ వేసుకుంటే చాలా నీరసం అయిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాము. దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? సో ఇక్కడ 2-3 థింగ్స్ అండి. మీరు చెప్పింది చాలా ప్రాక్టికల్ థింగ్ అండ్ అనవసరంగా పేషెంట్స్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం మేము గమనించాము. ఒకటి 3 సెగ్మెంట్స్లో చూడాలండి ఇది. ఒక సెగ్మెంట్ ఏంటంటే లో షుగర్స్ అయిపోతున్నాయా బికాస్ ఆఫ్ మెడిసిన్. రెండో సెగ్మెంట్ ఏంటంటే హై షుగర్స్ ఉన్నాయా, రెండిట్లో నీరసం అనేది ప్రజెంటేషన్ కామన్. మూడో సెగ్మెంట్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఇది. ఇందాక నేను చెప్పిన కాంటెక్స్లో 12 HbA1c ఉందా అనుకున్నాం. వీళ్ళల్లో జనరల్గా యావరేజ్ షుగరు 500-600 ఉంటుంది. సో వీళ్ళకి సడన్గా నేను 100 చేసేస్తే బాడీ అలవాటు పడిన విధానంలో మార్పులు వస్తాయి. సో అలాంటి వాళ్ళలో నీరసం అనిపిస్తుంది. సో ఇలాంటిది చెక్ చేసుకొని క్రమ పద్ధతుల్లో తగ్గిస్తే ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని నివారించుకోవచ్చు. డాక్టర్ తినకముందు టాబ్లెట్ వేసుకోమంటే అలా వేసుకోవడం వల్ల, టాబ్లెట్ తీసుకోవడం వల్ల మాకు కళ్ళు తిరుగుతున్నాయని తిని వేసుకునే వాళ్ళని కూడా మనం చూసాం డాక్టర్ గారు. అబ్సల్యూట్లీ చాలా మిస్గైడెన్స్ ఉంది. పని చేస్తుంది అంటే గుడ్డిలో మెల్ల. సో బేసికలీ ఐడియల్ చెప్పిన విధంగా వేసుకుంటే డోసేజ్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అండ్ కంట్రోల్ బెటర్గా వస్తుంది. కానీ మన వాళ్ళు అనుకూలంగా మార్చేసుకుంటారు కాబట్టి దానివల్ల అనవసరమైన హై డోసెస్, సైడ్ ఎఫెక్ట్స్, టార్గెట్ రీచ్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. కంటిన్యూ చేద్దామండి. డయాబెటీస్ గురించి చాలా డౌట్సే ఉంటాయి. ఇంకా ఇన్సులిన్ గురించి కావచ్చు, మందుల గురించి కావచ్చు, టెస్టుల గురించి కావచ్చు, అసలు రాకుండా జాగ్రత్తల గురించి ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.